ఛాయగా కొలస్సీ రాసిన పత్రికలో ఛాయ గురించి మాట్లాడుతూ నిజ స్వరూపము ఎక్కడుందో, నిజ స్వరూపానికి ముందుగా చూపించబడినటువంటి ఛాయలు దేవుడు తన గ్రంథంలో ఎలాగను పొందుపరిచాడో ఆ సంగతులు ఆలోచన చేయబోతాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కొలస్సీ 2వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి నిజ స్వరూపాన్ని చూపించడానికి ముందుగా దేవుడు ఆయా కాలాల్లో ఆయా ఛాయా రూపంలో చూపించుకుంటూ వచ్చినటువంటి సంగతులు ఉన్నాయి. నిజ స్వరూపం, రియాలిటీ. నిజ స్వరూపానికి ముందు దేవుడు ఎన్నో ఛాయలు నిజ స్వరూపానికి సంబంధించి చూపించుకుంటూ వచ్చాడు. వాటిలో ఒకటి ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసునందు చూపించబోయేదానికి ఒక ఛాయ. నిజ స్వరూపం క్రీస్తు ప్రభునందు చూపించబోతాడు. ఛాయగా ఏం చూపించబోతాడంటే ప్రత్యక్షపు గుడారం. నిర్గమకాండంలో ఈ సంగతులు రాయబడి ఉంటే మనం చదువుతాం. ప్రత్యక్షపు గుడారాన్ని ఛాయగా నిజ స్వరూపానికి ముందుగా చూపించబడినటువంటి ఒక ఛాయగా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. 25వ అధ్యాయంలో, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. కాబట్టి ఒక నిర్మాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది ఎలాగ నిర్మాణం చేయాలో కూడా తను మొదటిగానే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు దేవుడు ఏ మనుషుడితోనూ తన కొరకు ఒకటి ఎలాగన కట్టాలని మాట్లాడినటువంటి సందర్భాలు, పరిస్థితులు లేవు. ఆయా కాలాల్లో మనుషులు దేవుని సమీపించారు, దేవుని ఆరాధించారు. దేవుని కొరకై కట్టబడినటువంటి కట్టడముగా దేవుడు ఆజ్ఞాపించినట్టు కానీ మనుషులు కట్టినట్టు కానీ తన గ్రంథంలో దాఖలు చేయబడలా. దేవుని ఆరాధించేవారు మనుషులు, ఆరాధించడానికి వచ్చేవారు. ఆదికాండంలో ప్రార్థన చేయటము ఆరంభించబడినటువంటి సమయం అది. ఆయన నామమున అది మొదలు మనుషులు బలులు అర్పిస్తున్నారు. దేవుని కొరకై యాజకత్వము లేదా ధర్మము జరుగుతుంది. దేవుని పక్షంగా జరిగించవలసినటువంటి కార్యక్రమాలు జరిగించబడుతున్నాయి. కానీ ఇది నా కోసము ఎలాగున కట్టండి అని దేవుడు కోరుకున్నటువంటి సంగతులు లేవు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం వరకు ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది.
కాబట్టి ప్రార్థనలు జరుగుతున్నాయా? ప్రార్థనలు జరుగుతున్నాయి. బలులు అర్పించబడుతున్నాయా? దేవుని కొరకే బలులు అర్పించబడుతున్నాయి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదివితే, ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. కాబట్టి బలిపీఠము కట్టబడుతున్నాయి, బలులు అర్పించబడుతున్నాయి. కానీ కట్టే బలిపీఠమును ఎలాగన కట్టాలో దేవుడు సూచించిన వాడు కాదు. ఇది ఇలాగే కట్టాలి, దీని నిర్మాణము రూపము పైన ఎలాగన చిత్రీకరించి ఉండాలి, బుట్ట పనిగా చేయాలి, నగీషి పనిగా చేయాలి. అంటే దాన్ని స్కిల్ వర్క్ అన్నమాట, పాలిషింగ్ స్కిల్ వర్క్. దాన్ని కట్టేటప్పుడు దానికి రూపం ఎలా ఉండాలని దేవుడు ఏ రోజున కోరుకొని చెప్పిన వాడు కాదు. సుమారుగా 2600 సంవత్సరాలు గడిచిపోయాయి, 2600 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎటువంటి రూపాన్ని దేవుడు కోరలేదు, చూపించలేదు, ఎలాగ కట్టాలని కోరలే. ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు బానిసలుగా. వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు నా కొరకు ఎలాంటి రూపంలో ఒకటి కట్టాలి అని ఏ డిజైన్ చూపించలే. ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే తరాలు గడిచిపోతూ ఉన్నాయి. పితరుల కాలమే 2500 సంవత్సరాలు. ఆ 2500 సంవత్సరాల్లో ఏ మనుషుడుకు నా కొరకు కడితే ఎలాగని కట్టాలో ఒక కట్టడం అని దేవుడు చూపించినటువంటి దాఖలు లేవు. తొలిమానుడైనటువంటి ఆదాము మొదలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడనాడేంత వరకు కూడా. కాబట్టి ఎన్నో తరాలలో లేనటువంటి ఆలోచన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వారికి అనుగ్రహించాడు. అందువల్ల ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం వైపుకు సాగుతూ ఉన్నారు. వారి ప్రయాణం స్టార్ట్ అయింది. మోషే యొక్క నాయకత్వంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు విమోచించి కనాను దేశానికి వారిని నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి కనాను దేశానికి చేరుకునే ఈ క్రమంలో చాలా హాల్టింగ్స్ ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో వీరు ఆగటము, మరలా మొదలు పెట్టడము. వారు రామాసేస్ అనేటువంటి ప్రాంతంలో ఉంటారు ఐగుప్తు దేశంలో. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో వారు ఉంటున్నటువంటి ప్రాంతములు రామాసేస్ అనేటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి వారుగా, ఆ ప్రాంతాల్లో పనిచేసినటువంటి వారుగా ఉండి అక్కడి నుంచి వారి యొక్క ప్రయాణాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 11వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది, చదువుదాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను పితోము రామసేసను పట్టణములను కట్టిరి. కాబట్టి వారు పనిచేసినటువంటి స్థలాలు పితోము, రామసేసు, ఐగుప్తు ప్రాంతంలో గోషెను ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి నివాసికులుగా ఉన్నటువంటి వీరిని మోషే యొక్క నాయకత్వంలో కనాను దేశానికి వారిని నడిపించడం అనేది దేవుడు ప్రారంభించాడు. కాబట్టి విడిపించబడ్డారు, నడుస్తూ ఉన్నారు. వారి ప్రయాణము ఒక స్థలానికి వెళ్తూ ఉంటుంది, ఇంకో స్థలానికి వెళ్తూ ఉంటుంది. ఇలాగన నెలలు గడుస్తూ ఉన్నాయి. వీరు ఒకానొక సమయానికి సేనాయి ప్రాంతానికి వచ్చి చేరుకుంటారు. పితోము, రామసేసు ప్రాంతంలో పనిచేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్క ప్రాంతము దాటుకుంటూ నిర్గమాకాండం ఒక్కొక్క ప్రాంతము దాటుకుంటూ వారి ప్రయాణం సాగుతుంటుంది. 15వ అధ్యాయం 22వ వచనంలో విడిపించబడిన తర్వాత వారు దాటుకుంటూ వెళ్తున్నటువంటి ప్రాంతాలలో ఒకటి ఇలాగనుంది. మోషే
ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి. ఇక్కడ 2 స్థలాల గురించి మాట్లాడాడు. ఒకటి షూరు అరణ్యంలో 3 దినాల ప్రయాణము, ఆ తర్వాత వారు మారాకు చేరుకోవటము. ఇలాగన వాళ్ళు అనేక స్థలాలు మారుకుంటూ కొన్నిసార్లు రోజులు, కొన్నిసార్లు నెలలు, కొన్నిసార్లు సంవత్సరములు సైతము ఆగి తాము వెళ్ళవలసినటువంటి మార్గానికి వెళ్ళిపోతున్నట్టుగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఏదైతే ఐగుప్తు దేశం నుంచి ప్రారంభించారో తమ యొక్క ప్రయాణము, ఆ ప్రారంభించిన తర్వాత సేనాయి పర్వతానికి రావటానికి వారికి పట్టినటువంటి సమయం ఇలాగని రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 19వ అధ్యాయము 1వ వచనంలో తాము ప్రయాణం ప్రారంభించి సేనాయి పర్వతానికి చేరుకుంటారు. నేటికిని సేనాయి పర్వతం ఉంది. సేనాయి ప్రాంతపు పర్వత ప్రాంతాలు ఉన్నాయి. అవి జియోన్ అని పిలువబడతా ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు పిలువబడుతున్నటువంటి పేర్లకు మారుగా పేర్లు పిలువబడుతున్నాయి, కానీ ప్రాంతాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. దేవుడు తన గ్రంథంలో రాయించిన ఏదైనా సత్యమే అని స్థాపించడానికి రుజువులు ఉన్నాయి. ఇప్పటికని అబ్రహాము, దావీదు యొక్క సమాధులు అవి పెట్టబడినటువంటి ప్రాంతాలు అవి ఎప్పటికీ చరిత్రలో ఉన్నాయి. కాబట్టి దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి సమాచారము అపనమ్మకమైనదిగా భావించడానికి మనుషుడు పూనుకోవటానికి ఎవడు చేయలేడు. ఒకవేళ అలాగనే జరిగేదైతే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి దేశాలు ఈ గ్రంథం వైపుకు తిరగవు, ఈ దేవుని వైపుకు తిరగవు. ఇది సత్యము అని నిరూపించబడిన తర్వాతనే ప్రపంచ దేశాలన్నీ దేవుని పక్షంగా తిరుగుతున్నాయి. కాబట్టి చదువుతాం. ఏదైతే ఇందులో రాయించబడ్డాయో కొన్ని స్థలాల్లో నేటికిని అనే మాటలు కూడా వినపడతా ఉంటాయి. నేటికిని అంటే ధర్మశాస్త్రము రాయబడుతున్నటువంటి కాలానికి సైతము అవి అలాగే ఉన్నాయి అనేటువంటి రుజువులతో మాట్లాడినటువంటి గ్రంథం ఇది. చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. నేటికిని అనే పదాలు ఉపయోగించాడు. నేటికిని మన మధ్య ఉన్నది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దావీదు యొక్క సమాధిని గురించి, దావీదు చనిపోయి అప్పటికే సుమారు దగ్గరగా 1100 సంవత్సరాలు అవుతుంది. 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దావీదు యొక్క సమాధిని గురించి మాట్లాడుతున్నాడు మనుషుడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 29వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుదాం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి ఇది 1000 సంవత్సరాల క్రితం నాటి మాట, దగ్గర సుమారుగా 1000 సంవత్సరాల నాటి క్రితం మాట, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. అది సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు ఇది డూప్ అని ఎవడో చెప్పలేడు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అని అన్నాడు అన్నమాట. ఇది దావీదు యొక్క సమాధి. ఒక రోజున ఏం చేసేవారంటే రాతులు తొలిపించి సమాధులు కట్టేవారు, దాంట్లో భద్రం చేసేవారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఒకవేళ దేహం పాడవుతుందేమో కానీ సమాధిగా నియమించబడినటువంటి స్థలాలు మాత్రం నిలిచిపోయే చరిత్రలో ఇప్పటికీ. పేతురు మాట్లాడుతున్న ఈ సమయానికి దావీదు సమాధిలో ఉంచబడి దగ్గర 1000 సంవత్సరాలు, దగ్గర 1000 సంవత్సరాలు. నేటికిని అని మాట్లాడుతున్నాడంటే ఇట్ ఈజ్ ఎవిడెంట్. ప్రూఫ్ లేకోకుండా, ఎవిడెన్స్ లేకోకుండా దేవుడు చేయలే. కాబట్టి ఇది విశ్వసనీయమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథము సత్యము అని స్థాపించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇలాగున ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వారు సేనాయి పర్వతానికి చేరుకుంటారు. సేనాయి పర్వతానికి వారు చేరుకోవటానికి పట్టినటువంటి కాలం ఎంతో నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మనం చదివితే అర్థమవుతుంది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే. కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది వారి ప్రయాణం? ఇప్పటికే సాగి 3 నెలల ప్రయాణం సాగితే సేనాయి పర్వతం దగ్గరికి వచ్చారు.
మీకు గ్రాఫ్లో కనిపిస్తూ ఉంది విషయం, ఏ స్థలం నుంచి ఏ స్థలానికి వచ్చారనేటువంటి విషయం. కాబట్టి గోషేను, రామసేసు అని చెప్పబడుతున్నటువంటి ప్రాంతాల నుంచి వారి ప్రయాణం సాగి చూపించబడుతున్నటువంటి సేనాయి పర్వతానికి వచ్చేసరికి దగ్గరగా 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలలటువంటి పట్టినటువంటి ప్రయాణంలో సేనాయి పర్వతం దగ్గర ఎక్కువ కాలం స్టేయింగ్ చేస్తాడు. వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు కొంత సమయం అలాగా ఆపేశాడు. ఈ స్ట్రక్చర్ అంతా అక్కడ ఇచ్చేయచ్చు కదా తీసుకెళ్ళినటువంటి కాలంలో. ఏ స్థలానికైతే వారిని తీసుకెళ్తున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పొచ్చు కదా. కాబట్టి భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు మధ్యలో ఎంతమంది రాలిపోతారో, ఎంతమంది వెళ్ళిపోతారో దాన్ని ఎరిగినవాడు. కాబట్టి నాయకులు ఉన్నప్పుడే భవిష్యత్తులో ఏం జరగాలో దాన్ని దిశానిర్దేశం చేస్తున్నాడు. ఏ స్ట్రక్చర్ అయితే చూపించాడో మోషేకి, ఆ మోషే కనాను దేశంలోనికి ప్రవేశించాల. కాబట్టి దేవుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయాలో దానికి బాగా తెలుసు. కాబట్టి సేనాయి పర్వతం దగ్గర చేరుకున్న తర్వాత సేనాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి అంచుల్లో కొంతమంది మనుషులతో పాటు ఒక కొండ మీదకి వచ్చేసామంటాడు. దాన్ని సేనాయి పర్వత కొండల్లో ఒకటిగా చెప్పబోతూ ఉంటుంది. మోషే, అహరోను, నాదాబు, అబీహులు మరి ఇంకొక 70 మంది ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ఆ కొండ దగ్గరకు వచ్చేయాలి. నిర్గమాకాండంలో ఎలాగని చదువుతాం మనం. 24వ అధ్యాయంలో పరమ తండ్రి ఆనాడు ఉన్నటువంటి నాయకుల్లో ఉన్నటువంటి కొంత ప్రాముఖులైనటువంటి వారిని పిలిచి వారికి తెలియచేస్తున్నటువంటి విషయం. మోషే దేవుని పక్షంగా నియమించబడినటువంటి ప్రవక్త, నాయకుడై ఉన్నాడు. అహరోను భవిష్యత్తులో నియమించబోతున్నటువంటి ప్రధాన యాజకుడై ఉన్నాడు. అహరోను యొక్క కుమారులు అహరోను తర్వాత తరము వారిలో సేవ చేయవలసిన వారై ఉన్నారు. వీరితో పాటు 70 మంది మనుషులను ఇశ్రాయేల్లో పెద్దలైనటువంటి వారిని పిలుచుకొని వెళ్తాడు. 24వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మరియు ఆయన మోషేతో ఎట్లా, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేల్ పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఎంతమంది వెళ్ళవలసిన వారే ఉన్నారు వీళ్ళు? మోషే, అహరోను, నాదాబు, అబీహు, మోషే, అహరోనులు 70 మంది ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దేవుడు ఏదైతే పర్వత స్థలాన్ని చూపిస్తున్నాడో ఆ పర్వత స్థలానికి వాళ్ళందరూ రావాలి. వచ్చినటువంటి స్థలములో ప్రత్యేకించి మోషేను మాత్రమే ఇన్వైట్ చేశాడు. నీవు మాత్రమే ఎక్కి రావాలి, నీవు మాత్రమే సమీపించాలి, ఇతరులు ఎవరూ సమీపించడానికి వీలు లేరు, వారు ఉండవలసిన స్థలము అది అని చెప్పేసాడు. అందువల్ల సర్వ సమాజము ఒక చోట, అందులో ఎస్పెషల్లీ 70 మంది ప్రధానులు, నాదాబు, అబీహులు, అహరోన్లు ఒక చోట, వారి నుంచి మోషే మరొక చోట. ఎక్కడెక్కడ డివైడ్ చేయాలో, ఎక్కడెక్కడ వేరు చేయాలో, ఎక్కడెక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటూ దేవుడు తన యొక్క ప్రణాళికలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సేనాయి పర్వతం దగ్గరికి అందరూ వచ్చారు. సేనాయి పర్వతం దగ్గర ప్రజలను చేసేసాడు. వారిలో 70 మంది పెద్దలను తీసుకొని నాదాబు, అబీహు, అహరోనులతో పాటు ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం నుంచి మరలా వేరుని ఎక్కడ వదిలేసేసి ఇంకొక స్థలానికి తీసుకురాబడుతున్నాడు అనమాట. 2వ వచనంలో మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ఒకవేళ ప్రజల్లో ఎవడన్నా ఆతృత కలిగి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ పర్వత శిఖరాగ్రాన్ని కనుక టచ్ చేస్తే చంపేస్తారు. మీ పశువులు ఆ పర్వతాన్ని టచ్ చేయకూడదు, మీ ప్రజలు ఆ పర్వతాన్ని టచ్ చేయకూడదు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఎవడైనా సరే ఆ పర్వత శిఖరాన్ని టచ్ చేసి ఎక్కి వస్తే చంపేస్తానని గాడ్, దేవుడు ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి దేవుడు ఎవరితో సంప్రదింపులు చేయాలనుకున్నాడో వారితో సంప్రదింపులు చేశాడు, విషయం చెప్పాడు. మీరు నాతో నిబంధన చేసుకోవాలనుకుంటే కనుక ఈ మాటలన్నిటిని చెప్పి వారికి వినిపించమన్నాడు. దేవుడు ప్రత్యేకించి మోషేకు మాత్రమే చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలతో దిగొచ్చి తన ప్రజలందరినీ సమకూర్చపరిచి వారందరితో ఎలాగని మాట్లాడు. మీకు సమ్మతమేనా? సమ్మతమని అన్నారు. ఒక బలి అర్పిస్తాడు, రక్తం తీసుకుంటాడు, వారి మీద ఎలాగని ప్రోక్షిస్తాడు. ఇప్పుడు ఏమైపోయారంటే వీళ్ళు నిబంధన ప్రజలు అయిపోయారు. అగ్రిమెంట్ జరిగింది, వారి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. దేవునికిని
ఇశ్రాయేలు ప్రజలకును అగ్రిమెంట్ జరిగిపోయింది. కాబట్టి అందరూ కలిశారు, చక్కగా సంతోషంగా భోజనం చేశారు. ఆ రోజు అంతా గడిచిపోయింది. మరలా యథావిధిగా ప్రజలందరూ కలిసిపోయినటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. 11వ వచనంలో మరియు ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకి ఏ హాని చేయలేదు, వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొని. కాబట్టి సంతోషంతో నిబంధన జరిగిందనేటువంటి ఆనందంతో ఆనాడు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా ఇద్దరు మనుషుల మధ్య అగ్రిమెంట్ జరిగితే, ఒప్పందం జరిగిన ఆ సందర్భాన్ని బట్టి వారు భోజనం చేయటం అనేది ఒక అలవాటు. లాబాను యాకోబుని కలుసుకున్నప్పుడు కూడా జరుగుతుంది. యాకోబుని కలుసుకున్నప్పుడు కూడా వారిద్దరూ కలిసి మాట్లాడుకొని, నా బిడ్డల్ని నా దగ్గర నుంచి ఎందుకు తీసుకుని వెళ్ళిపోతున్నామని అడిగినప్పుడు, నేను నా ఇంటికి వెళ్ళిపోతానని చెప్తాడు. కాబట్టి నాకు చెప్తే నేను ముద్దు పెట్టుకుని పంపించేవానే కదా అని అంటాడు. అయినప్పటికీ ఏంటి ఇప్పుడు విషయం అని అడుగుతాడు. ఎందుకు ఇలా తీసుకెళ్తున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా. సరే వెళ్ళిపో, ఇక మీదట నాకు నీ జోలు ఉండకూడదు, నీకు నా జోలు ఉండకూడదు, ఇదే మన ఇద్దరి మధ్య ఒప్పందం అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి భోజనం చేసినటువంటి సందర్భాలు ఎలాగైతే ఉంటాయో, నిబంధన చేసుకున్న తర్వాత నిబంధన అనుసరించి ప్రజలందరూ ఒకే చోట ఉండి పెద్దలు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు భోజనం చేయటం ఇది జరిగిపోతుంది. 6 దినాలు కొంత సమయం గడిచిపోయిన తర్వాత పరమ తండ్రి మరోసారి సెకండ్ కాలింగ్ మోషన్, రెండోసారి పిలవబోతున్నాడు. వచ్చాయి, నీతో కొన్ని విషయాలు నేను చర్చించబోతున్నా, వచ్చాయి. చర్చించడానికి పిలిచాడు. తనని ఒక్కడినే ఒక స్థలానికి రమ్మని పిలుస్తూ ఉంటుంటాడు. 12వ వచనం మనం చదివితే, అప్పుడు యెహోవా మోషేతో ఎట్లైనా, నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి కొండెక్కాడు. ఒక స్థలాన్ని చూపించాడు, ఒక స్థలంలో కొండ మీదకి రమ్మన్నాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొండ మీద మోషే ఉన్నాడు. సుమారు దగ్గరగా 6 దినములు దేవుడు ఎట్టి సంప్రదింపులు చేయలే. మనకైతే ఇసుకొచ్చేస్తుంది. ఇప్పటికి ఎన్ని రోజులు, 6 దినాలు గడిచిపోయాయి అనుకో, రమ్మన్నాడు, కనీసం సంప్రదింపులు లేవు. సర్లే ఇంకొక కొంచెం టైం పట్టిద్ది, ఇంకొక 6 రోజులు ఉంది, 6 రోజులు ఇక్కడే ఉండమని చెప్తే వేరు. రమ్మన్నవాడు ఏ మాట మందలింపు లేదు. రమ్మన్నాడంటే రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు, ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మాట్లాడతాడేమో, ఈరోజు తెలియచేస్తాడేమో, ఒకవేళ ఈరోజు కనుక తన ఆజ్ఞలు ఏదో తెలియచేస్తాడేమో అనేటువంటి ఆలోచనతో అని ఉండిపోయాడు. మనలో ఎంతమంది ఇలాంటి ఓపిక కలిగినటువంటి మనుషులు ఉంటారో. 6 దినములు ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండిపోయాడంట ఆ పర్వతం మీద. కింద భాగంలో మనం చదివితే ఇలాగని రాయబడి ఉంటుంది. కింద భాగంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండంతటిని కమ్మేది. యెహోవా మహిమ సేనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు 6 days సైలెంట్ పీరియడ్. 6 దినములు దేవుడు ఏ మాట మందలింపు లేకోకుండా నిశ్శబ్దంగా గడిపినటువంటి రోజులు 6 రోజులు. కొండ మీదకి అసలు రమ్మన్నాడా లేదా అనుమానంతో మళ్ళీ కిందకి దిగల. ఒకవేళ మన బోటోళమైతే సమయల్లాగా ఏలి దగ్గరికి వెళ్ళి ఏంటి పిలిచావేంటి అని అడుగుతాం. పిలిచావు కానీ ఏమీ మాట్లాడలేదేంటి అని అడగాలి మోషే. కొండ మీదకి రమ్మన్నాడు, కొండ మీదకి వెళ్ళాడు. 6 రోజులు గడిచిపోతున్నాయి, సంప్రదింపులు లేవు. 7వ రోజున మాత్రము ఆ కొండ అంత మేఘమయమై ఉంటే మనుషులు కనపడేలాగా లేదు. అది దట్టమైనటువంటి మేఘములతో పొగ కమ్ముకున్నట్టుగా కమ్ముకొని ఉంటే అగ్నిలాగా, పర్వతము అగ్నిగుండంలాగా ఉంది. కింద భాగంలో మనం చదువుతూ ఉంటే 17వ వచనంలో, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడతా ఉంది. కింద ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు జనాంగము, కొండ మీద ఉన్నటువంటి వాడు మోషే. ఆ కొండను చూస్తున్నప్పుడు ఆ దృశ్యం ఎలాగని కనిపిస్తుంది అంటే కొండ మండిపోతుంది అన్నట్టుగా ఉంది. కొండ మండిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్పబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు? ఏదో విషయం దాఖలు చేయబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైపోయింది.
ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేసినటువంటి సంగతి ఏంటంటే, నువ్వు కొండ దిగిన తర్వాత వారితో ఎలాగ చెప్పాలి, గైడెన్స్ చేస్తున్నాడు దేవుడు. కొండ దిగిన తర్వాత మోషే చేయవలసినది ఏంటో చెప్తున్నాడు.